అందమైన ప్రేమ రాని చెయ్య తగిలితే. నీ స్మైల్ కి ఎంతమంది అభిమానులు ఉన్నారు? చెప్పారు చాలా మంది స్మైల్ బాగుంటుందని. అందులో నేను ఒకడిని. ఎంత మాట్లాడుతున్నా నాకు వినాలనిపిస్తుంది. ఎందుకు ఆపేసావు అబ్బాయి అనిపించింది కూడా. అనన్యకి యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ. ఐ థింక్ అందరికి ఇదే అవుతుంది. ఐఎమ్ నాట్ అ ఫోన్ పర్సన్. నాకు మెసేజెస్ ఆర్ కాల్ చేస్తే నేను ఎక్కువ రెస్పాండ్ అవ్వడం చాలా లేట్ గా అవుతాను. సరే అడ్రస్ చెప్పొచ్చు, కలుస్తాను. ఇండస్ట్రీలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా వచ్చాయండి? లేదు. టచ్ వుడ్. పట్టుకోవాలి వుడ్ ఎక్కడ? లక్కీ భాస్కర్ లో రీసెంట్ గా మూవీ చేసాం. డైలాగ్స్ ఏంటి తక్కువ? నేను వెయిట్ చేస్తున్నాను అన్న, డైలాగ్ ఎప్పుడు వస్తుంది? నేను వెయిట్ చేశాను. లక్కీ భాస్కర్ ఫ్యామిలీ మొత్తం థియేటర్ లో కూర్చుంటే ఏమన్నారు? ఫస్ట్ డే వెళ్ళినప్పుడు టికెట్స్ బుక్ చేసుకోకుండా అక్కడ వెళ్ళి తీసుకుందామని వెళ్ళాం. టికెట్స్ దొరకలేదు, హౌస్ఫుల్. సో మమ్మీ అనింది, నువ్వు మాస్క్ తీసి సినిమాలో ఉన్నా అని చెప్పు, పంపించేస్తారు నిన్ను అని. తర్వాత మమ్మీ అనింది, మంచిగా అయింది కింద చెప్పలేదు నువ్వు ఉన్నావని. ఎక్కడా అని అడిగా. యాక్చువల్లీ నువ్వు నమ్ముతావా బాయ్ ఫ్రెండ్స్ ఇలా పేర్లు, టాటూస్ అలాంటివి? ఐ ఫీల్ పెళ్ళైనప్పుడు వేయించుకోవాలి. విడిపోతారంట. థ్యాంక్ యూ చెప్పినందుకు. వేయించుకోండి నా పెళ్ళైనప్పుడు. ప్లాన్ ఉండే నాకు. నా పేరు అసలు వేయించుకోక ప్లీజ్. అనన్య, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. ఓకే డన్. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు హైడర్ మీడియా. నా వాయిస్లో బేస్ తగ్గింది, నాకు చిరునవ్వు ఆగట్లేదు, సిగ్గేస్తుంది. ఏంటో ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ చెప్పలేకపోతున్నాను తన గురించి. ఆల్రెడీ ప్రోమో చూసుంటారు, అర్థమైపోయి ఉంటుంది. అనన్య శర్మ ఈరోజు నాతో ఉంది. అనన్య శర్మ రెడ్డి ఉంది నాతో. ఈ మధ్య రీసెంట్గా అర్థమైంది అరుణ్ కుమార్తో ఆహాలో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ, అండ్ థియేటర్కల్ లక్కీ భాస్కర్ మూవీతో కూడా మనందరినీ అరే అనన్య ఏంటి ఇందులో ఉన్నది అని కొంచెం షాక్. నేనైతే షాక్ అయ్యాను ఫస్ట్, అనన్య చేసిందని. అది చూడంగానే ఒకసారి అనన్యను పిలిచి, చాలా రోజులు అయింది, ఒకసారి మాట్లాడదాం, సరదాగా కాసేపు చిట్ చాట్ చేద్దామని చెప్పి పిలిచా. మాట్లాడేద్దాం. హాయ్. హాయ్, హలో, నమస్తే. నేను మీ అనన్య. నేను ఎప్పుడు వీళ్ళు కూడా చూసుంటారు అడుగు, నేను ఎప్పుడు ఇంత ఇలా కామ్గా ఇలా నవ్వుతూ నేను ఎప్పుడు ఇంట్రడక్షన్ చెప్పలా. వెరీ గుడ్. నేను చూడంగానే నాకు ఏదో ఎందుకు బ్లష్ అయిపోతున్నాను, అయ్యో సిగ్గుపడుతున్నాను, అయ్యో ఎందుకు తెలియట్లేదు నాకు. సరే, ఈ కారణాలన్నీ పక్కన పెడితే ఎందుకు నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఇప్పుడు దాకా, సోలో ఇంటర్వ్యూ? కొంచెం భయం. ఎందుకు భయం? నీకు రెప్యుటేషన్ ఉంది కదా. ఒక రెప్యుటేషన్ ఉందన్నమాట. కొంచెం డేంజరస్ క్వశ్చన్స్, డేంజరస్ ఫార్మాట్స్. నేను కాంట్రవర్సీస్కి చాలా దూరంగా ఉంటా. సో ఇప్పుడు కూడా ఓ నమ్మకంతో వచ్చాను నేను. అంటే నమ్మకం నిలబెడతా, మన పరిచయాన్ని అలానే స్ట్రాంగ్గా బలంగా చేస్తాం. చూడు, ఓకే, ఇట్స్ మై ప్రామిస్. కానీ నేను అడిగిన క్వశ్చన్లు ఫిల్టర్ లేకుండా మాట్లాడాలి. డెఫినెట్లీ. నీ స్మైల్కి ఎంతమంది అభిమానులు ఉన్నారు? అది కమెంట్స్ లో చెప్పండి, నాకు తెలీదు. ఐ మీన్ చెప్పారు చాలా మంది స్మైల్ బాగుంటుందని. చాలా మంది ఎక్కువ నవ్వుతావని కూడా చెప్పారు. సో రెండు రకాలు ఉన్నాయి. అవును, ఎక్కువ అలా నవ్వుతావు కదా. యాక్చువల్లీ ఊగుతాను కూడా, ఇలా ఊగుతావు కదా, అలవాటు. బాగుంది. యాక్చువల్లీ పింపుల్ కూడా బాగుంది. అందమైన ప్రేమ రాని చెయ్య తగిలితే, అదేనా? లక్కీ భాస్కర్ లో రీసెంట్ గా మూవీ చేసాం. డైలాగ్స్ ఏంటి తక్కువ? యాక్చువల్లీ షూట్ ఎక్కువ జరిగింది, బట్ ఐ థింక్ డ్యూరేషన్ ఆఫ్ ద ఫిల్మ్ వల్ల అట్లా ఎడిట్ లో తీసేసారు అనుకుంటా. ఎక్కువ ఉన్నాయి డైలాగ్స్? చాలా ఎక్కువ ఉండే. అంటే సైన్ చేసినప్పుడు నాకు చెప్పినప్పుడు చాలా లెందీ రోల్ ఉండే, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫీల్ అయ్యావా? ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్. ఇంకా తెలుసు మనకి మూవీస్ లో ఉంటే ఎడిట్ లో సీన్స్ పోతాయి. ఇట్స్ ప్యాకేజ్. యాక్టింగ్ ఇస్ అన్ ఎంటైర్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ లో ఇట్స్ అ పార్ట్. ఫీల్ అయ్యానంటే హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని ఎక్కువ రోల్, ఎక్కువ డ్యూరేషన్ ఉంటే, బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ. అక్కడక్కడ నేను ఇలా చూపించడం, వెళ్ళిపోవడం, ఇలా చూపించడం. నేను వెయిట్ చేస్తున్నాను అన్న, డైలాగ్ ఎప్పుడు వస్తుంది? నేను వెయిట్ చేశాను. వెయిట్ చేసావా?
నేను వెయిట్ చేసిన అన్న ఎప్పుడు డైలాగ్ చెప్తుందా వస్తేనే ఇలా వెళ్ళిపోతావు, ఇలా వస్తేనే ఇలా వెళ్ళి కూర్చుంటావు. అదే ఏమై ఉంటుంది అసలు, దేనికి ఒప్పుకున్నావు, ఎలా వచ్చింది ఆపర్చునిటీ అది? వాళ్ళే కాల్ చేశారు యాక్చువల్లీ, వెంకీ సార్ ఎక్కడ చూసి హీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈ రోల్ కి తను సెట్ అవుతుంది అని. సో బిఫోర్ ఎడిట్ లో కట్ అయిపోయే ముందు దెర్ వర్ సమ్ సీన్స్ విచ్ ఆర్ వెరీ క్రూషియల్. సో అందుకని వెళ్ళి కలిసి అదంతా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద రోల్, ఎంత ఉంటుంది, ఏం క్రూషియాలిటీ ఉంటుంది దాన్ని అని. బట్ దెన్ అంటే అదంతా షూట్ కూడా చేసాము, బట్ దెన్ అది ఎడిట్ లో లేదు, డబ్బింగ్ లోనే ఐ ఫౌండ్ అవుట్ దట్ లేదు, ఇట్ డెంట్ మేక్ ద కట్ అని. సో ఆర్గానిక్ గా వచ్చింది, దే కేమ్ టు మీ. ఫస్ట్ నువ్వు ఏ టైంలో సిరీస్ స్టార్ట్ చేసావు? 2020. ఏ సిరీస్? జనరల్ గా ఇండస్ట్రీ కెరియర్, ఫస్ట్ కెరియర్ ఆ సిరీస్ అనా? 30 అంటే సిరీస్ అదే, దాని ముందు యూట్యూబ్ వీడియోస్ చేశాను. బట్ దాని వల్ల నీకు ఫేమ్ రావడం, నీకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. అందులో నేను ఒకడిని. థ్యాంక్ యూ. నేను స్వీట్ యాక్చువల్లీ. యూట్యూబ్కే అంటే లైక్ సిరీస్ ఓన్లీ అనన్య అంటే సిరీస్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు మెయిన్ రోల్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? రాకపోవడానికంటే నాకు నచ్చిన రోల్స్ అంత రాలేదు. అండ్ ఐ ఫీల్ ఇంకా ఐఎమ్ వెరీ యంగ్, ఐమ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. సో నాకు ఒక లగ్జరీ ఉంది దట్ ఐ కెన్ చూస్. నా కెరియర్ ఇంకో 2 years లో అయిపోద్ది అంటే వచ్చినవన్నీ చేయాల్సి వస్తుంది. బట్ ఐమ్ నాట్ ఇన్ దట్ స్పేస్, ఐ హ్యావ్ టైమ్. కాబట్టి నేను నాకు 100% నచ్చిన రోల్స్ ఆర్ నేను సూపర్ ప్రౌడ్ ఉండే రోల్స్ మాత్రమే చేద్దాం అనుకుంటున్నా. అండ్ అన్ఫార్చునేట్లీ అవి మూవీస్ ఫార్మాట్ లో నాకు ఇంకా రావట్లేదు. సిరీస్ లో వస్తున్నాయి, దెర్ ఆర్ స్టోరీస్ దట్ ఐ వాంట్ టు టెల్ అండ్ ఆ రోల్స్ వస్తున్నాయి. మూవీస్ లో నాకు నచ్చినవి సమ్హౌ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, ఆర్ నాకు వచ్చినవి నాకు నచ్చట్లేదు, అలా అవుతుంది. బట్ ఐ డూ థింక్ ఫ్యూచర్ లో కొన్ని వస్తాయి మంచివి అని అనిపిస్తుంది, రిలీజ్ అవుతాయి. మంచి మూవీ ఆఫర్స్ వచ్చాయి, బానే వచ్చాయి. నువ్వు చేయలే అంటే కొన్ని నేను చేయలేదు, అంటే నాకు నచ్చక స్టోరీస్, కొన్ని ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అవ్వలేదు, ఆర్ దే వెంట్ వేరే యాక్టర్ తోని అట్లా. నువ్వు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కూడా చేసావు కదా వినయ్ షణ్ముఖ్తో. యాక్చువల్లీ ఇంకా సేపట్లో వినయ్ షణ్ముఖే వస్తున్నాడు. అవునా? సాంగ్స్ అప్పటి వరకు నువ్వు చేయను అని చెప్పినట్టు గుర్తు నాకు. లేదు, నేను 2 songs చేశాను. దాని తర్వాత ఎందుకు చేయడం, అది చేయడానికి రీజన్ ఏంటి? ఎక్స్పీరియన్స్. ఐ వాంటెడ్ టు సీ అది ఎలా ఉంటది, అది ఒక డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ కాంటెంట్ కదా మళ్ళీ. సో ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ దాంట్లో యాక్టింగ్ ఎట్లుంటది, బయట ఎట్లుంటది, సిరీస్ లో ఎట్లుంటది, ఎక్స్ప్లోరింగ్. అనన్య ఓన్లీ లీడ్ రోల్స్ కోసం వెయిట్ చేస్తుంది. లక్కీ భాస్కర్ చూసా, బట్ అది వేరు. అదే మెయిన్ స్టార్ హీరో కాబట్టి మహేష్ బాబు దగ్గరే ఒక హీరోయిన్ ఎలా చేశారో నీకు తెలుసు కాబట్టి దాన్ని నేను క్యాలిక్యులేట్. కాకపోతే అనన్య ఒక మెయిన్ లీడ్ రోల్స్ కోసం వెయిట్ చేస్తుంది, ఒక లీడ్ హీరోయిన్ లైక్ లీడ్ రోల్గా చేయాలి అనే కోరికగానే. అందువల్లే కొన్ని మూవీ ఆఫర్స్ కానీ లేకపోతే వేరే రిజెక్ట్ చేయడానికి రీజన్ అని చెప్పిన, అది నిజమా? అంటే ఎవరికైనా లీడ్ ఉండాలని ఉంటుంది కదా. యాక్చువల్లీ నాకు ఒక వెల్ విషర్, ఒక ప్రొడ్యూసర్, పెద్ద వెల్ నోన్ ప్రొడ్యూసర్, ఆయన నాకు ఒక సజెషన్ ఇచ్చారు వెన్ ఐ వాజ్ స్పీకింగ్ రోల్స్. హీ సెడ్ ప్రతి స్టోరీ ఆన్ యావరేజ్ 4 నడుస్తుంది, ఆ 4లో నువ్వు ఒకదాని అయితే నువ్వు ఆ మూవీ చేయొచ్చు అని. అండ్ హీ సెడ్ స్క్రీన్ టైం గురించి ఆలోచించకు, అవన్నీ ఆలోచించకు, నువ్వు 5 minutes ఉండి చనిపోయి నీ చనిపోవడం మీద సినిమా అంటున్నా, యూ స్టిల్ వన్ ఆఫ్ ది లీడ్స్. సో అలా ఆలోచించని చెప్పారు. సో దట్ ఈస్ వాట్ ఐ ఫాలో. ఐ లిసన్ టు అ స్టోరీ, ఆ స్టోరీలో 4 characters మనకి రిజిస్టర్ అవుతాయి. ఆ 4లో నా క్యారెక్టర్ ఉందంటే ఐఎమ్ ఇన్ టు ద స్క్రిప్ట్. లేదు అంటే ఐ చూస్ నాట్ టు డూ ఇట్, ఎందుకంటే దేర్ మైట్ బి బెటర్ ఆప్షన్స్ ఫర్ మీ అవుట్ దేర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మై టైమ్ ఆన్ దట్ ప్రాజెక్ట్. నువ్వు ఎంత మాట్లాడుతున్నా నాకు వినాలనిపిస్తుంది. ఎందుకు ఆపేసావు అబ్బాయి అనిపించింది. ఇంకో క్వశ్చన్ అడగండి, మళ్ళీ మాట్లాడతా. ఎందుకు తీసావు హెయిర్? కనిపించదని. స్టైలా? పింపుల్ ఉందిగా, వచ్చేసి దానికి తీసా కవర్ చేసా. యాక్చువల్ బాగుంది, వాళ్ళకి కూడా బాగానే ఉంది. యా, చదువుతున్నావు ఇప్పుడు? లైఫ్ జీవితాన్ని చదువుతున్నా. ఏ లెసన్ లో ఉన్నావు? అన్ని లెసన్లు ఒకటేసారి వస్తాయి జీవితం అంటే, అది చాప్టర్ వైజ్ చెప్పదు. కాదు, ఏ లెసన్ లో ఉన్నావు ఇప్పుడు జీవితంలో? హ్యాపీనెస్. ఏం నేర్చుకున్నావు? చాలా నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నావు? ఇండస్ట్రీ లైఫ్ లో నువ్వు ఏం నేర్చుకున్నావు? ఇండస్ట్రీ లైఫ్ లో సినిమాల గురించి నేర్చుకున్నా, పాలిటిక్స్ గురించి నేర్చుకున్నా, ఫ్రెండ్షిప్స్ గురించి నేర్చుకున్నా, జస్ట్ ఫార్మాట్స్, షూటింగ్స్, పెద్ద డైరెక్టర్స్, చిన్న డైరెక్టర్స్, హైరార్కీస్ అన్ని నేర్చుకున్నా. ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి. ఇబ్బందులు పడుతున్నావా?
ఇండస్ట్రీలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా వచ్చాయి నీకు? లేదు, బాగుంటుంది వెరీ టచ్ వుడ్, వెరీ వుడ్ ఎక్కడ అదే వెరీ స్మూత్ గోయింగ్ ఇప్పటి వరకు. అండ్ ఆల్సో నేనంత స్ట్రెస్ తీసుకోను. నాకు ఐఎమ్ నాట్ ద కైండ్ ఆఫ్ పర్సన్ నాకు నెక్స్ట్ మూవీ లేకపోయినా ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐ హ్యావ్ లైఫ్, నేను వెళ్ళి బతికేస్తాను ఆ లైఫ్ని. సో ఇట్స్ వెరీ ఆప్షనల్, నాకు ఫ్లోర్తోనే వెళ్తున్నాను నేను. సో అందుకని మేబీ ఇట్స్ వెరీ స్మూత్ గోయింగ్, వెరీ హ్యాపీ. మూవీస్ లేకపోయినా బతికేస్తాను అన్నావు కదా, ఏంటది ఆ బతికేది? దిస్ లాట్ మోర్. పైసా వస్తాయి పైసలు, ఎలా? కూటి కోసం కోటి విద్యలు. ఆ కోట్లో ఇది ఒక కాకపోతే విద్య చెప్పు, ఇంకొకటి. ఒక విద్య చెప్పు. సినిమా నేను ఇంజనీర్ నండి, నాకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది. ఓ అవును కదా, వెళ్ళి విజయ్ ఇలా కంపెనీలో రెజ్యూమ్ ఇస్తే అంటే వెంటనే రాదనుకో, 6 months ట్రై చేస్తే వెంటనే వస్తుందిలే, వెంటనే అన్ననే రాదు. కదా. లేదు, అసలు రిసెషన్ నడుస్తుంది, అలాంటి కమెంట్స్ నేను చేయను. 30/21 ఆగిపోయిందా ఆపేసారా? అయిపోయిందిగా, దానికి ఒక కంక్లూజన్ వచ్చేసిందిగా 30/21కి. అంతే అంతే. ఆగిపోయింది ఆపేసరికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఆపేయడం అంటే అందులో ఒకరికి నచ్చక ఆపేయడం, ఓ ఆపేసారంటే డైరెక్టర్కి కథలేక ఆపేయడం. లేదు అట్లా ఎవరికి నచ్చక అలా ఆపేయడం ఏం జరగలేదు. ఐ థింక్ యాజ్ ద స్టోరీ అది సీజన్ 1 వెళ్ళింది. అండ్ సీజన్ 1కే వీ హ్యాడ్ దిస్ థాట్ దట్ మేఘ్నా సైడ్ ఆఫ్ ద స్టోరీ ఎవరికి తెలియదు, తన ఫ్యామిలీ ఎవరికి తెలియదు అని. అండ్ అది హిట్ అవ్వడం వల్ల కొంచెం ఫాస్ట్ గానే వీ షోడ్ దట్ సైడ్ ఆల్సో. అయిపోయింది, ఇంకా వేరే సైడ్స్ లేవు. సో ఇట్స్ డన్. అన్నకి యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ అని విన్నాను. నాకు ఎందుకో ఈ క్వశ్చన్ మీరు అడుగుతారని ముందు నుంచి అనిపిస్తుండే తెలుసా. ఎందుకు? ఐ వండర్ వై. మీకు అనిపిస్తుందా నాకు యాటిట్యూడ్ పొగరుందని? స్టార్టింగ్ లో అనిపించే, అమ్మకు పాపకి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఉంది, మెసేజ్ పెట్టిన రిప్లై ఇవ్వదు అని అనుకున్నాను స్టార్టింగ్ అనుకున్నాను. దాని తర్వాత మనం కలిసాము ఒకసారి, 2-3 times కలిసినట్టున్నాం మనం. అవునా? నాకు మీరు సీజన్ 1కి చేసిన సీజన్ 1కి చాలా ఎంజాయ్ చేసాం మీ ఇంటర్వ్యూ నేను కదా. మీరు తేజు కొట్టుకోవడం పక్కన కూర్చొని కానీ అప్పుడు కలిసాము కదా. దాని తర్వాత మళ్ళీ నేను ఎక్కువ ఫోన్ మాట్లాడాం, కలవలే ఫోన్స్. మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వలేదు, అయ్యో ఎందుకు ఇవ్వట్లేదు, యాటిట్యూడ్ ఏమో. సర్లే కలిసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఓకే మంచిగా మాట్లాడుతుందా సరే అని. ఐ థింక్ అందరికీ ఇదే అవుతుంది. ఐఎమ్ నాట్ అ ఫోన్ పర్సన్. నాకు మెసేజెస్ ఆర్ కాల్స్ చేస్తే నేను ఎక్కువ రెస్పాండ్ అవ్వడం చాలా లేట్గా అవుతాను. సరే అడ్రస్ చెప్పొచ్చు, కలుస్తాను. యా, ఇంట్లో వెళ్ళిపోమంటాను నేను, ఇంటి దగ్గరకు వస్తే ఇంకా యాటిట్యూడ్ అనుకుంటారు అప్పుడు. సో ఇన్ పర్సన్ ఐ థింక్ ఐమ్ వెరీ నైస్. ఐ ట్రై టు బి నైస్. కానీ ఎవరన్నా నాతో బాగుండకపోతే నేను వాళ్ళతో బాగుండా. బట్ ఎందుకు ఇలా అనుకుంటారు? బికాస్ మేబీ నేను సరిగా రిప్లై పెట్టాను కాబట్టి ఏమో. మోస్ట్ పీపుల్ ఇప్పుడు ఇంటరాక్షన్ ఈ మధ్య ఎవరికి ఫిజికల్ గా అవుతుంది, అన్ని ఫోన్సే కదా. మేబీ అందుకని అలా అనుకుంటారేమో. మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఏ సోర్స్ నుంచి వచ్చిందో, ఆ సోర్స్ ఎలాంటి సిచ్యువేషన్ లో నన్ను కలిసారో దాన్ని బట్టి ఐ కెన్ టెల్ యూ. బట్ ఐ థింక్ మోస్ట్ పీపుల్ విల్ సే దట్ ఐఎమ్ ఎ నైస్ పర్సన్. యా, నేను కూడా చెప్తాను నైస్ పర్సన్, క్యూట్ పర్సన్, స్వీట్ పర్సన్. దాన్ని కంక్లూడెడ్. యా, అంటే నాకు అనిపించినట్టు అందరికి ఉండకూడదు కదా అలా. మోస్ట్ పీపుల్ ఐ కెన్ వౌచ్ విల్ సే దట్ ఐఎమ్ ఎ నైస్ పర్సన్. Some people might say that I'm not. ఫ్యామిలీ హ్యాపీయా? లక్కీ భాస్కర్ ఫ్యామిలీ మొత్తం థియేటర్లో కూర్చుంటే ఏమన్నారు? మమ్మీ థియేటర్లోకి వెళ్తున్నాం. సో ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే డిస్క్లైమర్ ఇస్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆ మూవీలో రోల్కి. బట్ ఆబ్వియస్లీ రోల్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ ఉంది స్క్రీన్ టైం, విచ్ ఇస్ వెరీ క్లియర్. సో వెళ్ళేటప్పుడు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు టికెట్స్ బుక్ చేసుకోకుండా అక్కడ వెళ్ళి తీసుకుందామని వెళ్ళాం. బట్ టికెట్స్ దొరకలేదు, ఇట్ వాస్ హౌస్ఫుల్. సో మమ్మీ అనింది, నువ్వు మాస్క్ తీ సినిమాలో ఉన్నా అని చెప్పు, పంపించేస్తారు నిన్ను అని. ఇప్పుడు ఓవరాల్ ఓకే, నెక్స్ట్ టికెట్స్ తీసుకున్నాం, పైకి వెళ్ళాం, మూవీ అంతా చూసాం. తర్వాత మమ్మీ అనింది, మంచిగా అయింది కింద చెప్పలేదు నువ్వు ఉన్నావని, ఎక్కడా అని అడిగా. సో యా, ఎవ్రీవన్ ఇస్ హ్యాపీ. చాలా మంది రిలేటివ్స్ నాకు కాల్ చేశారు, అంతా చెప్పారు. బట్ ఇంట్లో ఇలాంటి జోక్స్ నడుస్తుంటే బికాస్ వీ ఎక్స్పెక్టెడ్ ఇంకొంచెం, బట్ స్టిల్ వెరీ హ్యాపీ. స్టార్టింగ్ ఒక సీను తినుమా చెల్లి అని పరిచయం చేస్తాడు, నేను థియేటర్లో చూసాను మూవీ. తినుమా చెల్లి అని చెప్పగానే నేను స్టార్టింగ్ గుర్తుపట్ల, మళ్ళీ సెకండ్ షాట్ నీది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశా. మీరు మళ్ళీ అలా వెయిట్ చేశాను అనకండి, చెప్తే నిజంగా నాకు ఫస్ట్ షాట్లో నీ ఫస్ట్ ఫ్రేమ్ నీ షాట్లో నాకు కనిపించలే, నాకు అర్థం కాలేదు అనే. తర్వాత రెండోసారి మరి క్లోజ్ షాట్ ఒకటి పెట్టారు దేనికో ఏదో సిచ్యువేషన్లో, క్లోజ్ షాట్ వస్తే ఓ తినేనా అని అనిపించింది. ఎందుకు ఇలా జరిగిందా అని. ఇండస్ట్రీలో నీకు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నారా? లేదు, ఎవరు లేరు. మాది మొత్తం డాక్టర్స్, ఇంజనీర్స్
అలాంటి ఫ్యామిలీ. సో ఐమ్ ద ఓన్లీ వన్ హూ కేమ్ టు క్రియేట్. తిట్టలేదా నిన్ను స్టార్టింగ్ లో? తిట్టారు, వద్దన్నారు, పంపించమన్నారు, అంతే మొండి. సో బేసిక్లీ నేను ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు స్టూడెంట్స్ షార్ట్ ఫిల్మ్స్ చేశారు కదా, దానికి ఆడిషన్ ఇచ్చాను అనమాట. అండ్ ఐ గాట్ సెలెక్టెడ్ అండ్ దే సెడ్ 8,000 రూపీస్ ఇస్తాం నీకు, యూ హ్యావ్ టు కమ్ ఫర్ 8 days ఆర్ సంథింగ్. వేరే ఊర్లో శ్రీకాకుళం ఆర్ సమ్వేర్ షూట్ ఉంటుంది. యూ కెన్, ఓ వెరీ నైస్ ఉంటుంది, యూ కెన్ బ్రింగ్ యువర్ మదర్, ఎవరు కావాలంటే వాళ్ళని. మా ఊరు నుంచే స్టార్ట్ అయింది కెరీర్. బట్ స్టార్ట్ అవ్వలేదు అక్కడ. నేను మా ఇంట్లో చెప్తే మా ఇంట్లో ఎవరు పంపించమన్నారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు అంటే వచ్చుంటే నన్ను కలిసిపోయేదని మేము మేబీ. శ్రీకాకుళం ఇంతే ఉంటుందా ఏమో చెప్పలేము. సో నో చెప్పారు. దెన్ సరే మీరు అలా ఎలా చేస్తారని చెప్పి నేను ఇంజనీరింగ్కి వెళ్ళాక థియేటర్ జాయిన్ అయ్యా. చెన్నైలో కాలేజ్, వీళ్ళు ఇక్కడ ఉండి ఏం చేస్తారు, నేను థియేటర్ జాయిన్ అయితే సో జాయిన్ అయ్యా. కోవిడ్కి ఇంటికి వచ్చా, ఆడిషన్స్ మీద ఆడిషన్స్ ఇచ్చా, ఇంట్లో చెప్పలేదు అసలు ఆడిషన్స్ ఇచ్చాను. చాయ్ బిస్కెట్స్లో సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ వీడియో షూట్కి వెళ్ళేటప్పుడు మా మదర్కి చెప్పిన, మమ్మీ నేను ఆడిషన్ ఇచ్చిన, సెలెక్ట్ అయినా, నువ్వు తీసుకొని వెళ్తావా, నేను మెట్రోలో వెళ్ళాలా అని అడిగా. ఐ డోంట్ గివ్ హర్ ది ఆప్షన్. అండ్ అప్పటికి మా మమ్మీకి కూడా అర్థమైంది ఈ మొదలేడట్లేదు. అండ్ షీ టోల్డ్ మీ మొన్న దట్ షీ థాట్ ఒక 1 year చేస్తుంది, ఫెయిల్ అవుతుంది, మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తుంది, లెట్ హర్ గివ్ ఇట్ అ షాట్ అని చెప్పి. బట్ షీ వాజ్ వెరీ స్కేర్డ్. అంటే ఇండస్ట్రీ గురించి ఒక రెప్యుటేషన్ ఉంది కదా మనకి. సో షీ వాజ్ వెరీ స్కేర్డ్, షీ వాజ్ వెరీ కేర్ఫుల్. ఎవ్రీ ½ an hourకి కాల్ చేసేది నాకు. బట్ లక్కీలీ టచ్ వుడ్ అంతా వర్కౌట్ అయింది అండ్ నౌ షీ ఈస్ వెరీ హ్యాపీ. ఇండస్ట్రీలోకి వస్తానని తెలుసు, మళ్ళీ చదివా? అయ్యో చదవాలి కదా, ఇండస్ట్రీలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ వస్తారు, లక్షల మంది వస్తారు. నా అంత టాలెంటెడ్, నా అంత హార్డ్ వర్కింగ్, నాలాగే కనిపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళల్లో ఆ రాయి ఒకటి తగలడం ఇస్ లక్. అండ్ ఆ లక్ తగలకపోతే రోడ్ మీదకి వచ్చేస్తాం కదా. సో దట్ స్టెబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, నెక్స్ట్ సినిమా రాకపోతే రెజ్యూమ్ పట్టుకొని వెళ్ళిపోతాను నేను ఏదో సాఫ్ట్వేర్ కంపెనీకి. సో ఐ హ్యావ్ దట్ సెక్యూరిటీ, ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. మంచి ప్లానింగ్, పెద్ద ప్లానింగ్ తోనే వచ్చావు ఇండస్ట్రీలో. అసలు రిస్క్, పైసల విషయంలో రిస్క్ తీసుకెళ్దామని వచ్చావు, పైసలు సంపాదిద్దామని వచ్చా, ఎంజాయ్ చేద్దామని వచ్చా. ఇంత ప్రాసెస్ చేయలేస్తే వద్దానని నేను. అనన్య ఐ లవ్ యూ అని చెప్పి కంటిన్యూ చెప్పండి. అనన్య ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఎవరైనా ఒక అన్నోన్ పర్సన్ లేకపోతే ఎవరైనా సడన్ గా వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు? దూరం వెళ్ళిపోతాను నేను. ఎందుకు అన్నోన్ పర్సన్ వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం తెలుసు నా గురించి? ఏమో నేను ఫాలో అవుతున్నాడేమో, నువ్వు అంటే ఇష్టం. ఫాలో అవుతున్నాడు, పోలీసులకు ఫోన్ చేస్తాను. నువ్వు పబ్లిక్ ఫిగర్, అందరికీ తెలుసు నీ గురించి, ప్రతి ఒక్కటి తెలుసు. నువ్వు ఎందుకంటే నువ్వు మాట్లాడుతావు ఇలాంటి ఇంటర్వ్యూస్ వల్ల, వాడిని చూస్తుంటాను నేను, ఫాలో అవుతుంటా. నేనే అనుకో ఒక ఎగ్జాంపుల్, నేనే చేస్తున్నాను నాకు అలా ఆన్సర్లో మళ్ళీ హార్ష్ ఫీల్ అవుతాను. వెళ్ళిపోతాను నేను. అయితే ఇక్కడ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో కూర్చొని మాట్లాడే మాటలకి, ఫ్రెండ్స్ తోని ఆర్ క్లోజ్ పీపుల్ తోని కూర్చొని మాట్లాడే మాటలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ మీ ఆర్ ఎనీబడి. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ తో వేరేలా ఉంటారు, ఇక్కడ వేరేలా ఉంటారు. ఈ ఇమేజ్ చూసి నేను ఎప్పుడైనా నా గురించి లేదు భయపడ్డా. సో ఈ ఇమేజ్ చూసి లవ్ చేస్తున్నాం అనుకుంటే ఇట్స్ అభిమానం తప్ప ఇంకేం. అభిమానం, యా అంతే. ఇట్స్ నాట్ లవ్, లైఫ్ షేర్ చేసుకునే లవ్ కాదు అది, ఇట్స్ జస్ట్ అప్రిసియేషన్ లవ్. బా దీని మీద కూడా బాగానే చదివావు. ఉన్నావా ఏంటి రిలేషన్ లో? నాతో, నేను మా ఫ్యామిలీతో ఇలాంటివన్నీ నేను అస్సలు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయను. ఎందుకంటే ఇట్స్ నో అఫెన్స్, కానీ నన్ ఆఫ్ ఎనీబడీస్ బిజినెస్ కదా. నేను రిలేషన్లో ఉన్నానా, సింగిల్ ఉన్నానా, నా లవ్ లైఫ్ ఏంటి, ఇట్ డజంట్ కన్సర్న్ ఎనీవన్. ఓకే, మర్యాద ఒక 3 questions స్కిప్ చేసేస్తాను. నీ పర్సనల్ లైఫ్ ని ఎప్పుడు షేర్ చేసుకోవాలనుకోవా? నేను నా ఫ్యామిలీ గురించి కూడా అసలు ఐ రేర్లీ స్పీక్ అబౌట్ ఇట్. ఏదన్నా నన్ను క్వశ్చన్ అడిగితే అక్కడ వరకు ఆన్సర్ ఇస్తాను తప్ప ఐ డోంట్ లైక్ టు బ్రింగ్ దెమ్, బికాజ్ ఇది నేను చూస్ చేసుకున్న కెరియర్ టు బీ అ పబ్లిక్ ఫిగర్, వాళ్ళు చూస్ చేసుకుంది కాదు. సో ఎనీబడి ఇన్ మై లైఫ్, మై ఫ్రెండ్స్ ఆర్ మై ఫ్యామిలీ ఆర్ ఎనీబడి, దే డోంట్ చూస్ టు బీ ఇన్ ద పబ్లిక్ ఐ. సో వాళ్ళని నేను అసలు తేవాలనుకోవట్లేదు ఇన్ టు ద పబ్లిక్ ఐ. ఐ వాంట్ దెమ్ టు లివ్ దేర్ ఓన్ పర్సనల్ ప్రైవేట్ లైఫ్. పోస్ట్ కూడా పెట్టవు మరి ఇన్స్టాలోనే? పెళ్ళి అయితేనా చూద్దాం, పెళ్ళి అయినప్పుడు సంగతి. అప్పుడు నా మూడ్ ఎట్లుంటుందో, నా హస్బెండ్ మూడ్ ఎట్లుంటుందో, అసలు ఎవరుంటారో. ఎవరుంటారో. చాయ్ బిస్కెట్ లో సక్సెస్ అయ్యావా?
యా 31st 21. అది కాకుండా దానికి ముందు స్టార్టింగ్ కొన్ని వీడియోస్ చేసావు. ఆ లైఫ్కి ఇప్పుడున్న లైఫ్కి నీకు ఏం డిఫరెన్సెస్ చూస్తున్నావు నువ్వు? వన్ మేజర్ డిఫరెన్స్ ఇస్ అప్పుడు వర్క్ లాగా అనిపించలే. ఐ థింక్ ఆ స్పేస్లో అందరూ ఫ్రెండ్స్లా వర్క్ చేశారు అండ్ ఎవ్రీ వన్ ఐ వర్క్ విత్ అప్పుడు ఆర్ నౌ మై ఫ్రెండ్స్. నేను వాళ్ళకి కాల్ చేస్తాను ర్యాండమ్లీ మాట్లాడడానికి కూడా. ఐ క్యాన్ కాల్ దెమ్. నాకు ఎప్పుడు రాలే. బట్ మీరు అప్పుడు చాయ్ బిస్కెట్లో లేరుగా. చాయ్ తాగుతున్నాను బిస్కెట్ తోట. సో అది. బట్ ఆఫ్టర్ 31st 21 ఫ్రమ్ 31st 21 కొంచెం ప్రొఫెషనల్ అయిపోయింది. కొంచెం స్కేల్ పెరిగింది కాబట్టి ఐఎమ్ నాట్ ఫ్రెండ్స్ విత్ ద పీపుల్ ఐ వర్క్ విత్. దే జస్ట్ మై కోవర్కర్స్ అండ్ మై కొలీగ్స్. సో వెరీ రేర్లీ ఐ బికమ్ ఫ్రెండ్స్. సో ఆ ఒక్క ఆస్పెక్ట్ మాత్రమే మారింది కదా, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అండ్ నేను చాలా నేర్చుకున్నా అనుకుంటా మేబీ. ఏం నేర్చుకున్నావు? చాలా నేర్చుకున్నా. ఐ మీన్ అప్పుడు నేను వేరు, ఇప్పుడు నేను వేరు. మైండ్ నేర్చు. యా, మెంటలీ ఎమోషనలీ. నేను ఇప్పుడే సడన్ గా ఒకటి చూసా, టాటూ ఇక్కడ. ఏంటది? అది ఏం మీనింగ్ లేదు దానికి. ఇట్స్ జస్ట్ ర్యాండమ్ టాటూ. నాకు చిన్నప్పటి నుంచి టాటూస్ చాలా ఇష్టం. సో నా 18th బర్త్డే ఒకటే ఉంది. అదొకటే? యా. అది ఎక్కడ కనిపించకూడదనా? అక్కడ కనిపిస్తుందిగా. అదే ఏంటది? ఇట్స్ అ ఫ్లవర్ అండ్ హార్ట్. ఎందుకంటే తెలీదు. నా 18th బర్త్డేకి నాకు వేసుకోవాలని ఉండే టాటూ నేను వెళ్ళి వేసుకున్నా. పీపుల్ సైడ్ మీనింగ్ ఉన్నది వేసుకో. అండ్ అప్పుడున్న తొక్కల లాజిక్కి ఐ సైడ్ మీనింగ్ రేపు మారిపోద్ది కానీ ఇప్పుడు ఇది మారదు. బట్ ఇది చెప్పావా? ఇదే చెప్పా, అందరికీ ఇదే చెప్పా. ఇప్పుడు నవ్వుతాట ఐ థింక్ లైక్ మీనింగ్ ఉన్నది వేయించుకోవాల్సింది అనిపిస్తుంది. అంతేనా? అంతే, నో మీనింగ్. యాక్చువల్లీ నా ఇంటర్వ్యూస్లో టాటూస్ బాగా ఒక పాయింట్ బాగుంటుంది అనమాట. అందుకోసమే యాక్చువల్లీ నువ్వు నమ్ముతావా బాయ్ ఫ్రెండ్స్ ఇలా పేర్లు టాటూస్ అలాంటివి పెళ్ళైనప్పుడు వేయించుకోవాలి? విడిపోతారంట. థ్యాంక్ యూ చెప్పినందుకు. వేయించుకుని నా పెళ్ళైనప్పుడు ప్లాన్ ఉండే నాకు. నేను ఒక ఇద్దరిని చేసా. ఒకరు ఎంగేజ్మెంట్ అయిపోయిన వాళ్ళకి, ఒకరికి పెళ్లి అయిపోయిన వాళ్ళని, ఇంకొకరు వేరే ఉన్నారు. యాక్చువల్లీ ఆలోచిస్తే దీపిక పడుకుంది అదే అండి మన తెలుగు ఇండస్ట్రీలో. అదే ఇలా టాటూస్ వేయించుకున్న వాళ్ళు విడిపోతున్నారు అని. తొందరగా నా పేరు అసలు వేయించుకోక ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్. అననే కోపం వస్తుందా? ఓ చాలా. ఎలాంటి విషయాల్లో కోపం వస్తుంది? అన్ని విషయాల్లో కోపం వస్తుంది. ఐఎమ్ వెరీ షార్ట్ టెంపర్డ్ పర్సన్. అది తెలుసు నాకు. ఎలా తెలుసు? నేను బాగా కవర్ చేస్తానే. ఇందాక నుంచి దొరుకుతున్నావు నాకు కొన్ని విషయం. అమ్మో ఇప్పుడు వద్దులేరా బాబు, ఇలా ఎందుకు కాదు అనిపిస్తుంది. నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. గంగ చంద్రముఖిగా మాట్లాడడం కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. యా, నాకు చాలా ఐఎమ్ వెరీ షార్ట్ టెంపర్డ్ పర్సన్. యాక్చువల్లీ స్టార్టింగ్ లో చూపించేసేదాన్ని కోపం. దట్ ఈస్ వన్ థింగ్ ఐ లెర్న్డ్ ఇస్ చూపించొద్దు. ఒక బుక్ లో చదివాను అనమాట, ఇఫ్ యువర్ ఎమోషన్స్ ఆర్ నాట్ హెల్పింగ్ ద సిచ్యువేషన్ హైడ్ దెమ్ అని. సో ఇప్పుడు మీరు నన్ను ఏదైనా క్వశ్చన్ అడిగారు, నాకు కోపం వచ్చింది అనుకో, నేను అరిచాను అనుకో మీ మీద, అక్కడ ఎవరికి యూజ్ లేదు దాంతోనే. సో ఐ డెవలప్డ్ దట్ ఐ హైడ్ మై యాంగర్. బట్ నాకు చాలా కోపం వస్తుంది. చాలా ఐఎమ్ వెరీ షార్ట్ టెంపర్డ్ పర్సన్. అవునా? అంత షార్ట్ టెంపర్ ఉందా? మేబీ అందుకు కూడా జనాల యాటిట్యూడ్ అనుకుంటారేమో. ఎప్పుడన్నా కోపం చూసాను. అసలు శర్మ అంటే సైలెంట్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, కూల్గా ఉండాలి. ఐ డోంట్ అగ్రీ. ఎందుకట్లా? ఏమో నేను చూసిన శర్మలందరూ అలా ఉండేనా? మేబీ అందరూ వి ఆర్ ఆల్ గుడ్ ఎట్ హైడింగ్ ఇట్ ఏమో. అందరూ దాచుకుంటున్నారా? నాకు తెలిసిన వాళ్ళందరూ మీ అందరూ దాచుకుంటున్నారా? సరే, ఇందాక నేను అడిగాను నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పలేదు. సరే, ఇప్పుడు ఎవరైనా క్రష్ ఉన్నారా ఇండస్ట్రీలో? కానీ క్రష్ చాలా మంది ఉంటారు. అంటే క్రష్ అంటే ఎవరైనా క్యూట్ కనిపిస్తే క్రష్. ఎవరు? హాలీవుడ్లోనే. ఎక్కడెక్కడ? ఎవరు? పేరు గుర్తు. ఆండ్రూ గార్ఫీల్డ్. పేరు కూడా నేను ఇప్పుడు పలకలేదు. స్పైడర్-మ్యాన్. అచ్చా, స్పైడర్-మ్యానా? తను రీసెంట్ గా తనకు ఒక లవ్ యాంగిల్ నడుస్తుంది అనమాట మీడియాలో. సో ఇట్స్ వెరీ క్యూట్, హిస్ బ్లషింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ వెరీ క్యూట్. నాలాగా ముద్ర మనసులో తిట్టుకో, వద్దు, దాచేసి ప్లీజ్. బయట ఒకటే చెప్తా, ఏదో అనిపిస్తుంది దాచేసి ప్లీజ్. ఓకే, డన్. అర్థమైందా? అరుణ్ కుమార్లోకి వెళ్దాం కాసేపు. సీజన్ 1 నువ్వే చేసావు, సీజన్ 2 నువ్వే చేసావు. 1లో ఉన్న హీరో 2 లేడు, కానీ హీరోయిన్ కంటిన్యూ అయింది. ఎలా ఉంది? హీరోయిన్ డేట్స్ ఉండే, హీరోయిన్ డేట్స్ దొరకలే. హర్షిత్ వెరీ నైస్లీ గాట్ వెరీ బిజీ. కల్కి రోల్ తర్వాత హీ గాట్ మంచి ఆఫర్స్ విచ్ హీ వాస్ బిజీ విత్. బట్ ఆహా టైమ్ లైన్స్కి అండ్
మా ప్రొడ్యూసర్ లాఫింగ్ కవ్ వాళ్ళ టైమ్ లైన్స్కి అండ్ హర్షిత్ డేట్స్కి సెట్ అవ్వలేదు. అండ్ దే డిస్కస్డ్ అండ్ కేమ్ టు ద కంక్లూజన్ దట్ ఆయన ఉండరు సీజన్ 2లో, వీ హ్యావ్ టు టేక్ సమ్మన్ ఎల్స్ అని. సో అందుకే సిద్ధు వచ్చాడు, హూస్ అమేజింగ్. చూసారా మీరు? అర్థమైందా? చూడాలి యాక్చువల్లీ, నేను ఇంటర్వ్యూ చేసాక చూద్దామని. నువ్వు చూసావా? ఆఫ్ కోర్స్ చూసా. నా సిరీస్. అవునా? నీ సీన్స్ చూసావా? నా సిరీస్ నీ సిరీస్ చూసా మొత్తం? షూర్. క్విజ్ చేస్తారా? చేయండి. ట్రై చేయనా? చేయండి. సరే, ఉంది ఒకటి. ఉందా? మీరు చూడకుండా మీకు క్వశ్చన్స్ ఎలా వచ్చాయి? అంతే, అది ఓకే. చెప్పగలవు కదా? షూర్. గెలిస్తే అన్ని ఆన్సర్స్ ఇస్తే మనకి గిఫ్ట్ ఇస్తారా? గుడి బ్యాగ్ అట్లా ఇస్తారా? నీకు ఏం కావాలి చెప్పు. 10,000 వాల్యూ ఏదైనా పర్లేదు. 10,000 వాల్యూ. నీ బర్త్డే ఎప్పుడు? May 7th. బా, చాలా టైం. నాది May 27th. అవునా? మేనే. మా ఎందుకు ఇలా ఉన్నాం కానీ వేరే నాట్ సేమ్. అందరూ నార్మల్గా ఇన్స్టా హ్యాండ్లింగ్ మంచిగా యూస్ చేస్తూ ఉంటారు. చాలా మంది వీళ్ళందరినీ చూసా మంచిగా హ్యాండిల్ చేస్తారు. నువ్వు ఎందుకు ఏం అసలు వాడవు దాన్ని? ఐఎమ్ నాట్ అ సోషల్ పర్సన్. నేను లైక్ ఐ సెడ్, నేను చాలా థింగ్స్ ప్రైవేట్ ఉంచుతా. సో ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ టు ద పబ్లిక్ ఆన్ మై సోషల్ మీడియా ఇస్ నా వర్క్ గురించి. సో నా వర్క్ అన్ని షూట్లో ఉన్నప్పుడు ఏం రిలీజెస్ లేనప్పుడు ఐ హ్యావ్ నథింగ్ టు టెల్ దెమ్. సో ఏదో అక్కడిక్కడ ఫోటో పెడతా తప్ప. ఇప్పుడు నేను ఏదైనా వెకేషన్కి వెళ్తే ఐ డోంట్ వాంట్ టు పోస్ట్ ఎవ్రీథింగ్ ఆఫ్ దట్ వెకేషన్. సో నేను చాలా లిమిటెడ్గా పోస్ట్ చేస్తా. నాకు చాలా మంది చెప్పారు దట్ యూ హ్యావ్ టు యునో బిల్డ్ అప్ యువర్ సోషల్ మీడియా అని. బట్ ఐఎమ్ అన్ యాక్టర్, ఐఎమ్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ప్రమోషన్ చేస్తావు కదా? ఎందుకు చేస్తున్నావు? వాళ్ళు చేయమంటున్నారు, నేను చేస్తున్నా. As simple as that. అప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద నీ పేరు వచ్చింది కదా? నీ పేరు ఏం రాలేదు. ఏం జరిగింది బెట్టింగ్ యాప్స్ మీద? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. నువ్వు బెట్టింగ్ యాప్స్ ఎప్పుడైనా ప్రమోట్ చేసావా? చేయలేదా? ఓన్లీ ఆయిల్, షాంపూలు. నేను ఏమేమి చేసాను? సర్ఫ్ చేసా. అంటే ఒక సర్ఫ్ కాదు, అది కంఫర్ట్. నేను ఏదో ఒకటి చేసా యాక్చువల్లీ. చూసా ఒకటి. నేను చాలా ఒక 3-4 చేసి ఉంటాను నేను. బట్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ మంచిగా చేస్తావు. కానీ ఇప్పుడు బెట్టింగ్ ఏం చేయవు. ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్. అది నాకు వచ్చింది. ఐ డోంట్ నో విచ్ బెట్టింగ్ యాప్ స్పెసిఫికలీ ఇష్యూ అయిందని. బట్ దెర్ వర్ సమ్ బెట్టింగ్ యాప్స్ దట్ కేమ్ అలాంగ్ బట్ వి డిడ్ంట్. తెలుగు అమ్మాయిలకి తెలుగు సినిమాల్లో చాలా అవకాశాలు తక్కువ. దానికి నువ్వు అంగీకరిస్తావా? ఎందుకు తక్కువ అవుతుంటాయి? ఐ థింక్ వన్ థింగ్ ఇస్, నేను ఒకసారి ఇది ఒక ప్రొడ్యూసర్ గారు చెప్తే విన్నాను. అండ్ ఐ డోంట్ థింక్ అంతా నీవన్నీ ఆ ప్రొడ్యూసర్ గారి మీద తోసేస్తున్నా. సేమ్ ప్రొడ్యూసర్ కాదు, వేరే ప్రొడ్యూసర్. బట్ ఐ డోంట్ నో అందరూ ఇదే మైండ్ సెట్లో ఉన్నారా లేదా అని. బట్ హీ సెడ్ దే వర్ కాస్టింగ్ ఫర్ ఏదో, నేను వేరే కాస్టింగ్ కాల్కి వెళ్ళాను అండ్ వేరే దానికి కాస్ట్ చేస్తున్నారు. అండ్ అపారెంట్లీ ఆ మూవీలో దేర్ వర్ సమ్ ఇంటిమేట్ సీన్స్ ఆర్ సమ్ గ్లామర్ సీన్స్ సంథింగ్. అండ్ దే వర్ డిస్కసింగ్ ఎవరిని కాస్ట్ చేయాలి అని. అండ్ దే సెడ్ తెలుగు అమ్మాయిల్ని చూడకండి, వాళ్ళు మళ్ళీ మేము కిస్సులు చేయము, హగ్గులు చేయము అంటారు. గో ఫర్ ముంబై గర్ల్స్, దే విల్ బి ఓకే విత్ ఇట్ అని. సో ఐ థింక్ దట్ ఈస్ అ హ్యూజ్ ఫ్యాక్టర్. ఇస్ మనకి I think there are, I won't say Mumbai all ante they are okay with all the rules ani. I'll definitely not say that. But Telugu Ammayil, we are more homegrown kabatti. We are more rooted kabatti. I feel a lot of Telugu girls have some issues with glamour and intimacy that might be causing gap. Because mostly movies lo there are certain scenes. There are very few scenes that don't involve that kabatti. Maybe that's why. అంత బాగుంది. కానీ పెద్ద పెద్ద పదాలని ఇంగ్లీష్లో చెప్పి చిన్న చిన్నవని తెలుగులో చెప్పావు. తెలుగు ఏం చెప్తా? తెలుగుతో ఇంగ్లీష్లో. సరే, అది అర్థమవుతుంది చూసావా? సారీ. అదే కాకుండా రిషక్ కమిట్మెంట్ అనేది ఒక బాగా నీకు ఎప్పుడైనా ఫేస్ చేసావా? నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. బట్ ఐ నాట్ సే ఇండస్ట్రీలో జరగదు. బికాజ్ ఏ ఇండస్ట్రీలో ప్రపంచంలోనే అమ్మాయిలకి అలాంటి సిచ్యువేషన్ జరగని పరిస్థితి ఉండదు. ఇట్స్ వెరీ సాడ్ వరల్డ్ ఫర్ విమెన్. సో డెఫినెట్ నాకైతే జరగలేదు. బికాస్ లైక్ ఐ సెడ్, ఐవ్ బిన్ వెరీ లక్కీ అండ్ ఐవ్ హ్యాడ్ వెరీ నైస్ వెల్ విషర్స్ నా చుట్టూ హూ ప్రొటెక్టెడ్ మీ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ పీపుల్. సో అందుకని మేబీ నాకు జరగలేదు. బట్ డెఫినెట్లీ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ అది ఇట్స్ సంథింగ్ టు టాక్ అబౌట్ అండ్ డీల్ విత్ ఇన్ అ గుడ్ వే. ఎప్పుడైనా నువ్వుగా వెళ్ళి ఒక డైరెక్టర్ని ఛాన్స్ అడిగావా? తెలుగు డైరెక్టర్స్ని టాలీవుడ్లో అడగలేదా? అడగవా? అడుగుతాను. అంటే ఇంకా రెడీగా ఉన్నాను రా నేను చేసే ఏమన్నా రెడీగా ఉన్నది. ఇదే యాటిట్యూడ్ అంటే లేదు, నేను అడుగుతా. దేర్ ఆర్ మెనీ డైరెక్టర్స్ దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ దెమ్ అని. కానీ ఇప్పుడు ఇఫ్ ఐ నో దెమ్ పర్సనలీ నేను అడగను వాళ్ళని. ఎందుకంటే ఇఫ్ దే నో మీ, ఇప్పుడు
31 చేసిన డైరెక్టర్ ఉన్నాడు హూస్ నౌ డూయింగ్ ఫిల్మ్స్. ఐ నెవర్ గో అండ్ ఆస్క్ హిమ్ ఫర్ అ రోల్, ఎందుకంటే హీ నోస్ మీ వెల్ ఇనఫ్. తనకు రోల్కి నేను ఫిట్ అవుతానని తెలిస్తే హీల్ కాస్ట్ మీ, నాకు అది తెలుసు. ఇప్పుడు ఇఫ్ ఐ మీట్ ప్రశాంత్ వర్మ గారు, సార్ నన్ను కాస్ట్ చేయండి, కాస్టింగ్ రోల్ చేస్తాను నేను, నన్ను మీ ఊళ్ళో కాస్ట్ చేయండి. అట్లా దేర్ ఆర్ పీపుల్ దట్ ఐ లవ్. రాజమౌళి గారిని కలిస్తే నేను అడుగుతాను, పాస్ అవుతాను నేను ఇవ్వండి అని. ఇట్స్ నాట్ లైక్ నేను అడగా, ఇట్స్ జస్ట్ ఇప్పటి వరకు ఎప్పుడు అడగలేదు. ఐ డోంట్ మీట్, అంటే ఐ నెవర్ మెట్ డైరెక్టర్స్ అవుట్ ఆఫ్ కాస్టింగ్ కాల్స్. కాస్టింగ్ విషయంలోనే వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. సో ఐ నెవర్ హ్యాడ్. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఐఎమ్ నాట్ షూర్. ఒక మూవీ ఉంది, ఒక సిరీస్ ఉంది. సో బోత్ ఆఫ్ దోస్ విల్ బి కమింగ్ అవుట్. పెద్దవి చిన్నవి అంటే రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఐ మీన్ ఐ థింక్ ద గుడ్ పొటెన్షియల్ ఉన్నవి. యాక్చువల్లీ చాలా మంది అడిగిన క్వశ్చన్ ఒకటి ఉంది. అనన్య ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్? నేను చాలా మంది క్వశ్చన్ అడుగుతారు. ఐ మీన్ చాలా మంది అడుగుతారు అనుకుంటా. మీరు మొన్న తేజన్ కూడా అడిగారు అనుకుంటా కదా ఇదే క్వశ్చన్. ఏది? నేనా? చూస్తా, బాగానే ఫాలో అవుతున్నా. చెప్పు. ఏం క్వాలిటీస్ ఉండాలి? కైండ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. మీరు అన్ని నాలాగానే అంటారు అనిపిస్తుంది. లేదు లేదు, నాకు ఎంత పేషెన్స్ ఉందో నా ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. ఓకే, కైండ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఇది కూడా చూసినట్టున్నావు ఎక్కడో, అందుకే నువ్వు ఏం చేసినా నాది. కైండ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, ఇట్స్ ప్రిటీ మచ్ ఇట్. అండర్స్టాండింగ్ ఉండాలి, అవన్నీ గివ్. నాకు ఫుల్ నేను అండర్స్టాండింగ్ ఉంటుందా? ఇవి ఉండాలి అంతే. అంతే, ఇంకేం అవసరం లేదు. జాబు గీబు నాకుందిగా. ఆహా, నువ్వే చూసుకుంటా. లైఫ్ లో ఇంపార్టెంట్ ఇస్ లవ్. లవ్ ఉంటే పైసలు వీ కెన్ ఫిగర్ అవుట్. అనన్య బాగానే సిరీస్లు చేసింది, బాగా సంపాదించుంటదే, బాగానే మెయింటైన్ చేస్తుందా బ్యాంక్ బ్యాలెన్స్ అంటున్నారు. దానికి ఏం చెప్తావు? ఐ విల్ సే జనాలు అనుకున్నంత పైసలు లేవు. అంటే నాకు కాదు, ఐమ్ సేయింగ్ ఇన్ జనరల్ ఇన్ ది ఇండస్ట్రీ. నా గురించి కాదు, నా గురించి కూడా అదే అప్లై అవుతుంది. బట్ అయితే ఒక లెవెల్లో వాళ్ళు ఏ లెవెల్ అయితే అనుకుంటారో ఆ లెవెల్ ఇక్కడ లేదు. ఇట్స్ జస్ట్ వెరీ నార్మల్, వెరీ కార్పొరేట్ జాబ్. హౌ మచ్ పీపుల్ మేక్ ఇన్ కార్పొరేట్ జాబ్ ఇస్ హౌ మచ్ వీ మేక్. ప్రొఫెషనల్ గానీ పర్సనల్ గానీ ఏదైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటావా, లేకపోతే గో విత్ ద ఫ్లో అని వదిలేస్తుంటావా? ప్లాన్ చేస్తాను, బట్ నాట్ లైక్ I go with the flow, but I plan how is this going to be in 5 years అని. అనన్య ఒకవేళ యాక్టింగ్ లోకి రాకపోయి ఉంటే, ఒక యాక్ట్రెస్ అవ్వకపోయి ఉంటే, యాక్ట్రెస్ అయ్యావు ఇప్పుడు, యాక్ట్రెస్ యాక్ట్రెస్ అవ్వకపోయి ఉంటే, వాట్ ఆర్ వి డూయింగ్ హియర్? నేను యాక్ట్రెస్ ఏనా? అదే సారీ, అంటే నువ్వు ఇందా నుంచి యాక్టర్ అన్నావు కదా, నేను యాక్ట్రెస్ అన్నా. ఏదైనా ఒకటే. Do you know why actresses అంటే ఫీమేల్ యాక్టర్స్ are called actors? అందరినీ యాక్టరే అంటాం, అమ్మాయిలు కూడా యాక్టరే అంటారు. ఎందుకంటే దేర్ ఆర్, అంటే పేట్రియార్కీ, ఇన్బిల్ట్ పేట్రియార్కీ, దట్ యాక్ట్రెస్ ఆర్ ఏదైనా ట్రెస్ యాడ్ చేస్తే ఇట్ మేక్స్ ఇట్ ఇన్ఫీరియర్. సో ఇట్స్ అ ఫెమినిస్ట్ థింగ్ టు నాట్ సే యాక్ట్రెస్ అండ్ సే యాక్టర్. ఫెమినిస్టా? ఎందుకు ఫెమినిస్ట్? Because I believe in equality. Do you believe in equality? You're a feminist. ఒకసారి ఇంటూ కెమెరా చెప్పావా ఐఎమ్ ఎ ఫెమినిస్ట్? నేను ఫెమినిస్ట్ కాదు. ఎందుకు? వై యు నాట్ ఎ ఫెమినిస్ట్? నేను నార్మల్, నేను ఎలా గో విత్ ద ఫ్లో. పెళ్ళైతే కట్నం తీసుకుంటావా? తీసుకోను. వెరీ గుడ్. ఎందుకు ఫెమినిస్ట్? కట్నం తీసుకోకపోతే ఫెమినిస్టా? ఎగ్జాక్ట్లీ, ఫెమినిస్ట్ అంటే ఇట్స్ జస్ట్ ఫెమినిజం ఇస్ బీయింగ్ ఈక్వల్, విచ్ ఇస్ బీయింగ్ నార్మల్. బేసిక్లీ మనకి ప్రపంచంలో పేట్రియార్కీని నార్మలైజ్ చేసేసారు. కట్నం తీసుకోవడం ఇస్ నార్మల్. మీరు బయట ప్రపంచంలో చూస్తే, ఇప్పుడు టైర్ 2 హైదరాబాద్ లో మేబీ జనాలు మారారేమో, బట్ ఊర్లోకి వెళ్ళి అంటే పెళ్ళంటే కట్నం తీసుకుంటారు. తీసుకోము అంటే అయ్యా ఎందుకు అని అంటారు. సో దట్ అయ్యా ఎందుకు ఇస్ ఫెమినిజం. అక్కడ రావాలి. ఆర్ నార్మల్ ఇస్ ఫెమినిజం. చాలా క్యూట్ గా చెప్పు, హార్ష్ గా చెప్పకుండా. చైతన్యతో మాట్లాడుతున్నావా? టచ్ లో ఉన్నారు. Why do people ask that? Do people think that నాకు ఆయనకి పడదు గొడవలు అయ్యి అనుకుంటున్నారు? లేదు, ఐ మీన్ టచ్ విత్ ఉన్నారా? టచ్ లో ఉన్నారు, మంచి మాట్లాడు. అర్థమైంది అరుణ్ కుమార్, ఎలా అనిపించింది ఇప్పుడు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఆడియన్స్ నుంచి రివ్యూస్ ఆల్మోస్ట్ 100% బాగున్నాయి. లైక్ ఐ హావ్ నాట్ రిసీవ్డ్ అ బ్యాడ్ రివ్యూ ఇప్పటి వరకు.
వీఆర్ ఆల్రెడీ at 25 million viewing minutes at this point. ఎయిర్ అయ్యేటప్పుడు ఎంత ఉంటుంది అవును నేను చెప్పాడు నాకు ఎవరు చెప్పారు? సిద్ధు. ఓకే, సో 25 ఆల్రెడీ వచ్చాయి. నంబర్స్ ఆర్ గుడ్, రివ్యూస్ ఆర్ గుడ్, అండ్ మాకు పర్సనలీ కూడా దిస్ ఇస్ అ హ్యూజ్ స్టెప్ అప్ ఫ్రమ్ సీజన్ 1. సీజన్ 1 మాకు చాలా నచ్చింది, బట్ ఇది క్వాలిటీ వైజ్, కాంటెంట్ వైజ్, ఇట్స్ ఒక 5 steps హైయర్. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. నువ్వు స్కూల్లో నెలైనా ఉండేదానివా? మామూలుగా అడుగుతున్నాను. ఇలా అంటే ఇంత స్ట్రిక్ట్ గా యా అబ్బాయిలతో కాదు, బట్ ఐఎమ్ అ రూల్ ఫాలోవర్. బేసిక్లీ ఇప్పుడు స్కూల్ 4 o'clock అయిపోద్ది అంటే నేను 4 వరకు స్కూల్ బయటికి వెళ్ళను. ఐ ఫాలో రూల్స్. దేనికి వెళ్ళవా? లంచ్ కూడా వెళ్ళవా? అలా కాదు, అంటే ఇప్పుడు రూల్ పెడితే నేను ఫాలో. ఇప్పుడు ఆయన స్ట్రైట్ కూర్చోబెట్టే నేను స్ట్రైట్ కూర్చుంటా. అవును, అలాగే కూర్చున్నా. యా, ఇట్స్ జస్ట్ ఇన్ మై మైండ్ యాక్సెప్ట్ చేయదు ఇలా తిరిగితే. చేయదు. అమ్మో చెప్పేది ఇలాగే ఉండాలి. ఓకే ఓకే, అలానా. మంచిగా ఎంజాయ్ చేసావు స్కూల్ లైఫ్ లో? ఏమైనా తింగర పనులు అలాంటివి ఏమైనా చేసావు నువ్వు? నేను అనుకున్నా చేయలేదని అనుకుంటున్నాను, ఎందుకంటే చేసే ఉంటావు. నేను చూస్తే చేయనట్టు అనిపిస్తాను కదా, అందుకే చాలా అలా. ఏం చేసావు కూడా చెప్పు. ఏం చేసావంటే చేసాను ఏదో చిన్నవి. అది చిన్నదే పెద్దది నేను చెప్తానా, నువ్వు చెప్పు ఒకసారి. తింగర పనులు ఏముంటాయి? క్లాసులు బంక్ కొట్టినా, స్కూల్ బయటికి వెళ్ళిపోయినా. ఇప్పుడే అన్నావు కదా నేను స్కూల్. ఇప్పుడు ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ రాస్తా. క్లాసులు 100% మెయింటైన్ చేయాలని రూల్ లేదు. 75% ఉంటే చాలు. 75% అటెండెన్స్ ఉండే అన్నిట్లో, 100% లేదు. కాదు, ఇందాకే అన్నావు స్కూల్ 4 అంటే 4 వరకు నేను అసలు బయటకు వెళ్ళను. 3కి వచ్చి మళ్ళీ 4కి వెళ్దాం బయటికి. అందరికి అర్థమైంది కదా. సమ్ థింగ్స్ ఇన్ లైఫ్ ఆర్, సమ్ రూల్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్. థ్యాంక్ యూ సో మచ్ అనన్య, నాతో మంచిగా అన్ని షేర్ చేసుకున్నట్టు. ఇది పెద్ద ఇంటర్వ్యూలో నాకు అనిపించలేదు, మన ఇద్దరం ఏదో పర్సనల్ గా కూర్చొని మాట్లాడుకున్నట్టు అనిపించింది నాకు. యాక్చువల్లీ నైస్, బాగుంది. ప్రోమో కాంటెంట్ వచ్చిందా ఏమైనా? చాలా వచ్చింది. అవునా? ఇప్పుడు ఇంటర్వ్యూ అయినప్పుడే యూ కెన్ విజువలైజ్ ఇది ప్రోమోకి వెళ్ళిపోతుంది. నాకు నా మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది అది. అవునా? ఐఎమ్ క్యూరియస్ టు సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పెక్టింగ్ మై బౌండరీస్ అండ్ క్వశ్చన్స్ ని టు కీప్ ఇట్ ది వే ఐ యామ్ కంఫర్టబుల్. ఎరైనా అవుతా సొరైనా అవుతా. అప్రిసియేషన్ తీసుకోవట్లేదు సరిగ్గా. నాకు అర్థమైపోయింది ఏం చెప్పాలనుకుంటున్నావు. నువ్వు నీ మనసులో మాట నాకు ఇలా వచ్చేసింది, కొంచెం ఎక్కువ అర్థమవుతుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. యా చెప్పు, నువ్వు చెప్పాలను. అర్థమైంది అరుణ్ కుమార్, మీరు కూడా చూడలేదు కాబట్టి మీరు కూడా చూసేయండి, మీరందరూ కూడా చూసేయండి. ఇట్స్ ఎయిరింగ్ ఆన్. బౌండరీస్ ఏదో అన్నావు చెప్తున్నావు మధ్యలో. అయిపోయిందా? థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ లో మంచి సక్సెస్ అవ్వాలని, ఇంకా ఎక్కువ మూవీస్తో, నువ్వు అనుకున్న ప్రాజెక్ట్స్తో, ఎక్కువ ఆఫర్లతో నీ లైఫ్ అంతా బిజీ అయిపోయి బాగా సంపాదించి లైఫ్లో సెటిల్ అయిపోవాలని, హ్యాపీగా లైఫ్ అంతా గడిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇక్కడికి ఎండ్ చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంటర్వ్యూలో, ఇంకొక సిచ్యువేషన్, ఇంకొక రిలీజ్కి. అంతవరకు బాయ్. బాయ్. యా చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు